వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఆ స్వీట్ ఏంటి అంటే బీట్రూట్ కోకోనట్ బర్ఫీ. కోకోనట్ బర్ఫీ ఈ పేరు మీరు వినే ఉంటారు, కానీ బీట్రూట్తో కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసేబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పాలు పంచదార కూడా అవసరం లేని ఈ బీట్రూట్ కోకోనట్ బర్ఫీ తయారీ విధానం చూసేద్దామా? ఒక మిక్సీ జార్లో 2 బీట్రూట్లను ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కూడా పల్ప్ లేకుండా బీట్రూట్ జ్యూస్ను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరికాయ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు బెల్లం, 3 యాలకులు, 1/2 కప్పు వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు గోధుమ పిండిని వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటి తరువాత గోధుమ పిండి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు సిమ్లో కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరో 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా గట్టి ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సగం మిశ్రమాన్ని తీసుకొని నెయ్యి రాసుకున్న బౌల్లో వేసుకోండి. మిగిలిన సగంలో తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నెయ్యి వేసుకుని మరోసారి కలుపుకొని గట్టి ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న మిశ్రమం మీద ఇంకో లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే తిరగేసుకోవాలి. తిరగేసిన తరువాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బర్ఫీ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పుతో అలంకరించుకుని తింటే సూపర్గా ఉంటుందండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు పాలు పంచదార అవసరం లేకుండానే చాలా ఈజీగా ఇంట్లోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.